రాష్ట్రంలో రైతు భరోసా నిధులు ప్రభుత్వం జమ చేయకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం నవంబర్ మాసంలో వచ్చే రైతు భరోసా ఈసారి ఫిబ్రవరి నెల వరకు జమ కాకపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కూడా ఈ అంశం ప్రస్తావనకు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతు భరోసా కేవలం తమకు ఆసరా మాత్రమేనని అది కూడా అందకపోవడం బాధాకరమంటున్న రైతులతో మా కరెస్పాండెంట్ రామకృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. రాష్ట్రంలో రైతు భరోసా కోసం రైతన్నలు ఎదురు చూస్తున్నారు. రైతు భరోసా కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏవైతే డబ్బులు ఉన్నాయో ఈ ఏడాది ఇప్పటి వరకు రాకపోవడంతో కూడా రైతులు కొంత ఆందోళన చెందుతున్నారు. అయితే నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి ఎలాంటి ప్రస్తావన తీసుకురాలేదు. మరోవైపు ఏదైతే ముఖ్యమంత్రి మున్సిపల్ ఎన్నికల ముందు కూడా ఈ రైతు భరోసా ఇస్తామని కూడా ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకైతే రైతు భరోసా ఇప్పటివరకు రాలేదు. దీనికి సంబంధించి కరీంనగర్ జిల్లాలో రైతులు ఏమనుకుంటారో వారి మాటలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి గ్రామంలో ఉన్నారు. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. మీరు చెప్పండి, రైతు భరోసా ఇదివరకు ఎప్పుడు వచ్చింది? ఎప్పుడైనా రెగ్యులర్గా మన పంట వేసే ముందు రైతు బంధు వచ్చాయండి. రైతు బంధును రైతు భరోసాగా చేశారు తెలంగాణ ప్రభుత్వము. ఇప్పుడు చాలా వరకు రైతు భరోసా రావడం లేదండి. లాస్ట్ ఇయర్ చూసినాము మనం. ఇప్పుడు మొన్న ఎలక్షన్ల మూడ మున్సిపల్ ఎలక్షన్ మూడ కూడా వేస్తున్నామన్నారు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఏదో ఎంపీటీసీ ఎలక్షన్లు జెడ్పీటీసీ ఎలక్షన్లు అంటున్నారు. సో ఇటువంటి హామీలు ఇచ్చేందుకు రైతులు ఇబ్బంది పెట్టేందుకు, ఇస్తేనేమో ఇస్తామని చెప్పాలా, లేకుంటే లేదని చెప్పాలి. మళ్ళీ దీనికి కొర్రీలు పెడుతున్నారు. 4 ఎకరాల పైన ఉంటే ఇవ్వము, తక్కువ ఉంటే ఇవ్వము. కొంతమందికి పడుతున్నాయి, కొంతమందికి పడతలేవు. చాలా వరకు నిజంగా ఇట్లాంటి చేయకూడదండి. ప్రభుత్వాలు కూడా ఏ ప్రభుత్వం అయినా కానీ ఇట్లాంటి హామీలు ఇవ్వకూడదు, ఇట్లాంటి చెప్పకూడదు. ఎందుకంటే రైతుకు కావాల్సిందంటే పంట పండుతానని నమ్ముకుంటాం, కానీ ఈ ఉచిత హామీల మీద ఆధారపడండి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కానీ ఖచ్చితంగా రైతుకు మద్దతు ధర ఇవ్వాలండి. మద్దతు ధర ఉంటే మేము ఇవన్నీ మాకు ఇవ్వమని చెప్పి మేము రైతులు ఎప్పుడు కూడా అడగలేండి. బట్ నాకు ఉన్నది 2 ఎకరాల భూమి అండి. ఈ 6,000, 12,000 గురించి నేను చూడడం లేదు. పండించిన పంటకు మద్దతు ధర ఖచ్చితంగా కటింగ్ లేకుండా తీసుకుంటే దానికన్నా మించింది రైతు ఏం కోరుకోడండి. నిజంగా ఇప్పటి వరకు వేస్తా అన్నట్టు చూస్తూనే ఉన్నారు రైతులు. ఇగబడతాయి అవి పడ్డా పడకుండా దాని మీద ఆశ అయితే వదులుకున్నారండి రైతులు. అంటే రైతు భరోసా కింద ఇప్పుడు అంటే ప్రభుత్వం ఒక్కో రైతుకు ఎంత ఇస్తుంది, ఏ రకంగా ఇస్తుంది? ఒక్కో రైతుకు ఎకరాన 6,000 రూపాయలు ఇస్తారు. 6,000 రూపాయలు అనేది మనకు ఎప్పుడు దుక్కులు పొతం చేసేటప్పుడు పెట్టుబడి సాయం కింద ఇవ్వాలి. పెట్టుబడి సాయం అంటే ఏంది? ఎప్పుడైతే రైతు దుక్కులు దుంతాడో, నాటేస్తాడో అప్పుడు అందాలి. అది ఇప్పుడు అందరు నాట్లేసిర్రు. ఇప్పుడు ఇది ఫిబ్రవరి కూడా ఎండింగ్ వస్తుంది. జనవరి, ఫిబ్రవరి అంటే 2 నెలలు లేట్ అయింది. మనకు నవంబర్, డిసెంబర్లో వేసే డబ్బులు ఇవి ఇప్పటి వరకు రాలేదు. నిన్న క్యాబినెట్ మీటింగ్ లో కూడా దీని ప్రస్తావన రాలేదు. మరి ఈ వీళ్ళు మరి ఎప్పుడు వేస్తారనేది వాళ్ళకే తెలియాలి. అట్లే విధంగా మనకు రైతులకు రెవెన్యూ సదస్సులు పెడతా ఉన్నారు, అవి పెట్టలేదు. ఇదివరకు భూ సమస్యలు పరిష్కారం ఇప్పటికీ కాలేదు. అప్పుడు కేసీఆర్ గారి గవర్నమెంట్ ఎట్లా పరిష్కారం కాలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు. అన్ని రిజెక్టే కొడుతుర్రు. ఏమన్నా ఉంటే ఆడ రికార్డు ప్రకారంగా పనులు అయినట్టు కనబడుతుంది. మరి ఇది ఆచరణాత్మకంలో గవర్నమెంట్ ఫెయిల్ అయినట్టే అనిపిస్తుంది. వాళ్ళు పనులు కావాలి కదా, పనులు అయినప్పుడే గవర్నమెంట్ పాస్ అయినట్టు లెక్క. ఏ పని అయితే లేదు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి జరుగుతుంది. ఒక ఎకరానికి రైతు చేసేటువంటి ఖర్చు ఎంత? ఈ రైతు భరోసా కింద ఇచ్చేటువంటి ఆ సహాయం ఏ రకంగా దోహదపడుతుంది? ఒక ఎకరాన సుమారుగా 35,000 రూపాయల ఖర్చు వస్తుంది. వీళ్ళు 6,000 రూపాయలు ఇస్తారు 2 పంటల కంటే. మనకు 6,000 రూపాయల వరకే మనకు రైతుకు మేలు జరుగుతుంది. మిగతాది రైతు పెట్టుకోవాల్సిందే. రైతు భరోసా రాకపోవడం వల్ల రైతులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? రైతు భరోసా అనేది నవంబర్లోనే ఇవ్వాలి, ఇంతవరకు రాలేదు. అన్ని పంటలు వేసి నాట్లేసిన తర్వాత ఇస్తా అంటే వాళ్ళ పెట్టుబడి సాయం కోసం ఎంత ఎదురు చూసి దిగాలుగా ఉన్నారు. ఇంతవరకు కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. సో ఫైనల్ గా మీరు అంటే ఏం కోరుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి? ప్రభుత్వము ఇప్పటికైనా ఈ రైతు భరోసా అనేది ఖచ్చితంగా సక్రమంగా ఈ ఇంత పరిధి అని, లేకపోతే మిగతా వాళ్ళందరూ ఎంత ల్యాండ్ ఉందో అంతవరకు. అంతకుముందు కేసీఆర్ గారు ఇచ్చిర్రు. బట్ తర్వాత ఏంటంటే చాలా వరకు వేస్ట్ భూములకు, ఇట్లా రియల్ ఎస్టేట్ చేసిన భూములకు, వెంచర్ చేసిన భూములకు తీసేస్తామన్నారు. అది కూడా కాలే. అటువంటిది ఏమైనా ఉంటే తొందరగా కంప్లీట్ చేసేసి రైతులకు ఆదుకునే ప్రభుత్వం లాగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాయని చెప్పి చాలా వరకు ప్రజలు నమ్మిరండి. సో రైతులు కూడా నమ్మిరు. ప్రభుత్వం తీసుకొచ్చుకున్నాం, ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాయని నమ్మిరు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసి రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ఖచ్చితంగా రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ తొందరగా అందేటట్టు రైతులను ఆదుకోవాలి, ఆదుకుంటారని మేమందరం భావిస్తున్నామండి. సో ఇది మొత్తానికైతే రైతు భరోసా ఇచ్చే సమయం కూడా ఇప్పటికే గడిచిపోయింది. రైతన్నలు కూడా ఈ రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. పెట్టుబడి పెట్టే సమయంలో ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా ఇప్పటి వరకు ఇవ్వకపోవడం బాధకరని చెప్పేసి కూడా రైతన్నలు వాపోతున్నారు. కెమెరామెన్ వినయ్ కుమార్తో రామకృష్ణ, మహా న్యూస్, కొత్తపల్లి గ్రామం నుంచి.